హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ అందాల రాక్షసి 10వ భాగాన్ని వినేద్దాం. శ్యామ్ సంజన గురించి ఆలోచిస్తూ ఫ్లైట్లోను విండోలో నుంచి బయటికి చూస్తూ ఉంటాడు. హైదరాబాద్ తో కెనడా 19 గంటల జర్నీ. ఇండియాకి కెనడాకి రోజులు 9 గంటలు పైగా వ్యత్యాసం ఉంటుంది కదా. శ్యామ్ కెనడా నుంచి వచ్చిన వెంటనే సంజనతో ఎంగేజ్మెంట్ చేసుకోవాలని అనుకుంటాడు. కానీ విశ్వాకి శ్యామ్ ఎవరో తెలిసిపోవడంతో తాను జైలుకి వెళ్లి ఒక క్షణం ముందైనా శ్యామ్ పై పగ తీర్చుకోవాలనుకుంటాడు. అనుకున్నదే తడవుగా సంజనాని టార్గెట్ చేయాలనుకుంటాడు. కానీ శ్యామ్ విశ్వ ఇలాంటి ప్లాన్స్ చేస్తాడని ముందే ఊహించి కమిషనర్కి చెప్పి మురళి ఇంటి దగ్గర సెక్యూరిటీని పెట్టించాడు. ఈ విషయం ఇంకా సంజన కూడా తెలియదు. ఈ 4 రోజులు సంజన ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసేలా చేయమని మురళి గారికి ముందే చెప్పి ఉండడం వల్ల సంజనకి శ్యామ్ వచ్చే వరకు ఇంట్లోనే ఉండమని చెప్తారు. ఆఫీస్లో కుమార్ గారిని చూసుకోమని చెప్పి ఏదైనా ఇంపార్టెంట్ అయితే ఇంటికి తీసుకొని రమ్మని చెప్పడంతో ఆఫీస్ టెన్షన్ ఉండదు. ఇదంతా శ్యామ్ ఆలోచనలో భాగంగా మెదులుతూ ఉంటే పెదవులపైన చిన్న స్మైల్ వస్తుంది. శ్యామ్ నెక్స్ట్ డేకి కెనడా రీచ్ అవుతాడు. ఆఫీస్లో తనకున్న రూమ్లోకి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుని నైట్కి కాన్ఫరెన్స్ అరేంజ్ చేయమని మేనేజర్తో చెప్పి సంజన కాల్ చేస్తాడు. అప్పటి వరకు శ్యామ్ ఫోన్ కోసం ఎదురు చూస్తున్న సంజనకి ఏదో కొత్త నెంబర్ నుంచి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి హలో అనగానే శ్యామ్ తనని ఎంతగా మిస్ అవుతున్నాడో తను పెట్టిన ముద్దులో తెలుస్తుంటే సంజనకి ఆనందంలో కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి. శ్యామ్ అని పిలుస్తుంది. శ్యామ్ కాసేపు సైలెంట్గా ఉండి ఐ మిస్ యూ బేబీ అని చెప్పి ఐ డిడ్ ఏ మిస్టేక్, నిన్ను కూడా నాతో పాటు ఇక్కడికి తీసుకుని వస్తే సరిపోయేది అని డల్లుగా అంటాడు. ఏమైంది నీకు శ్యామ్? వెళ్తున్నప్పుడు కూడా బానే ఉన్నావు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నావు? నా వల్లే అని నాకు తెలుసు, కానీ నాకు మాత్రం బాధగా ఉండదా చెప్పు? నువ్వు నార్మల్ పర్సన్ అయితే నేను నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వకుండా ఆపేసేదాన్ని. కానీ నువ్వు ది గ్రేట్ బిజినెస్ ఉదయ్ శ్యామ్ కన్నావి కదా. సో నీకు నేను అడ్డు కాలేను శ్యామ్. నేను నీకెప్పుడు స్ట్రెంగ్త్ అవ్వాలే కానీ వీక్నెస్ కాకూడదు. సో ప్లీజ్ డోంట్ వరీ అబౌట్ మీ. నువ్వు ఇలా ఫీల్ అయితే నేను కూడా ఫీల్ అవుతాను. నేను నీ విషయంలో చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయి ఉన్నాను శ్యామ్. నిన్ను మిస్ అయ్యి ఈ 4 డేస్ నువ్వు వచ్చిన తర్వాత నేను టార్చర్ పెడుతూ ఆనందపడాలని ఫిక్స్ అయిపోయా. అందుకే నీతో ఇంత ఫ్రీగా మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్. నువ్వు ఉండగా నేను ఎప్పుడు ఏ విషయంలోనే భయపడే సిచ్యువేషన్ రానివ్వవు అని అర్థమైంది అని చెప్పి 4 డేసే కదా ఇట్టే గడిచిపోతాయి, నువ్వు అక్కడ వర్క్ కంప్లీట్ చేసుకొనిరా అని చెప్పడంతో టేక్ కేర్ సంజు. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు బయటికి వెళ్ళకూడదు, ఓకేనా? నేను వచ్చే వరకు చెప్పినట్లు విను అంటాడు. తర్వాత కాన్ఫరెన్స్కి టైం అవ్వడంతో బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. సంజన సంతోషంగా మురళి దగ్గరకు వచ్చి శ్యామ్ కాల్ చేశాడని చెప్తుంది. మురళి కూడా సంతోషంగా సంజనని దగ్గరకు తీసుకుని నేను ఎంత వెతికినా ఇంత మంచి అబ్బాయిని నీకు తీసుకొని రాలేను సంజు. శ్యామ్ నిన్ను ప్రేమించడం నిజంగా నీ అదృష్టం, నీకే కాదు మనందరి అదృష్టం అని చెప్తాడు. డాడీ, నేను ఒకసారి రాఘవ అంకుల్తో మాట్లాడాలి, అక్కతో చెప్పి మాట్లాడిస్తారా అని అడుగుతుంది. వై నాట్ సంజు? ఇంకో 2 డేస్ తర్వాత అను, వినోద్, చెర్రీ, హనీ, రాఘవ, శ్యామ్ గారు కలిసి వస్తామని చెప్పింది. నా మనవల్ని పుట్టినప్పుడు చూడాల్సిన నేను 5 సంవత్సరాల తర్వాత చూడాల్సి వస్తుంది. ఇదంతా ఆ చలపతి వల్లే అని చెప్పి అందరూ కలిసి శ్యామ్కి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పారా. సో మేమందరం ఇప్పుడు సింపుల్గా మీ ఎంగేజ్మెంట్ చేసి మీ పెళ్లి గ్రాండ్గా చెయ్యాలనుకుంటున్నాం రా అంటాడు. సంజన సంతోషంగా థ్యాంక్ యూ డాడీ అని హక్ చేసుకుని మీ ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శ్యామ్ కెనడాలో 4 డేస్ అనుకున్న వర్క్ అంతా చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుని హైదరాబాద్కి స్టార్ట్ అవుతాడు. ఇక్కడ సంజన కూడా ఇంటి దగ్గర నుంచి వర్క్ కంప్లీట్ చేస్తుంది. రాఘవ గారు అంజన, హనీ, చెర్రీని తీసుకుని ఫ్లైట్లో హైదరాబాద్కి వస్తారు. వినోద్ నైట్ వర్క్ కంప్లీట్ చేసుకుని వస్తానని చెప్పడంతో అంజన వాళ్ళు రాగానే సంజన, మురళి చాలా సంతోషంగా వాళ్ళని తీసుకుని లోపలికి వెళ్తారు. సంజన రాఘవ గారిని చూసి అంకుల్, నేను మీతో కొంచెం మాట్లాడాలి అని అడగగానే ఓకే సంజు అనగానే రండి అంకుల్ అని బాల్కనీలోకి తీసుకెళ్ళింది. వాళ్ళు వెళ్ళంగానే అంజన, చెర్రీ, హనీలతో రాధమ్మ, మురళి ఇద్దరు పిల్లలతో ఆడుకుంటూ అంజనాతో మాట్లాడుతూ ఉంటారు. సంజన రాఘవని కూర్చోమని చెప్పి అంకుల్, నేను మీ ఇంటి కోడలుగా రావడం మీకు ఇష్టమేనా అని అడుగుతుంది. రాఘవ సంజన ప్రశ్న ముందే ఊహించడంతో నవ్వుతూ సంజన తలపై చెయ్యి వేసి నిమురుతూ చూడు తల్లి, అంజు నా ఇంటి కోడలుగా వచ్చాక మా ఇంట్లో ఎక్కువగా వినిపించిన పేరు నీదే. తనకి నువ్వంటే ఎంత ఇష్టమో అలాగే నీకు మీ అక్కంటే ఎంత ప్రాణమో అంజు నాకెప్పుడు చెప్తూ ఉండేది. నేను నీ గురించి వింటున్న ప్రతిసారి, అంజు నీ గురించి బాధపడుతున్న ప్రతి క్షణం నువ్వు కూడా నా ఇంటి కోడలుగా వస్తే అక్క చెల్లెళ్ళు ఇద్దరూ ఒకే చోట సంతోషంగా ఉండేవారు కదా అనుకునేవాణ్ణి. అలాంటిది నా కోరిక నెరవేరుతుందంటే
నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇంకా నీకేమైనా అనుమానాలున్నాయా? అంకుల్, మీ గురించి మీరు తక్కువ చేసుకొని మాట్లాడకండి ప్లీజ్. అక్క ఈరోజు ఇంత సంతోషంగా ఉందంటే దానికి కారణం మీ మంచి మనసు. తనని కోడలుగా కాకుండా కూతురులా అన్నీ చూసుకున్నారు. ఇంత మంచి కుటుంబంలోకి రావాలంటే చాలా అదృష్టం ఉండాలి. అది నాకు శ్యామ్ రూపంలో వచ్చింది. దాన్ని నేను ఎప్పటికీ వదులుకోను అంకుల్. నాకు మీ అభిప్రాయం తెలుసుకోవాలనుంది. అందుకే అడిగాను. సారీ అంకుల్, మీరు ఫీల్ అయ్యి ఉంటే. రాఘవ సంజనాని దగ్గరకు తీసుకుని, నా శ్యామ్ లవ్ చేశాడంటే నువ్వేంటో నాకు అర్థమైందిరా. వాడు అంజన రాకముందు వరకు అసలు ఇంటికి కూడా వచ్చేవాడే కాదు. కానీ అంజన వచ్చిన వేళ విశేషం వాడి మనసు మార్చింది. బాబీ వల్ల తన తల్లి ప్రేమ కనిపించగానే కుదిరినప్పుడు ముంబై రావడం అలవాటు చేసుకున్నాడు. అలా ఆ రోజు అందరి సంతోషాలతో గడిచిపోయింది. సంజనకి శ్యామ్ వస్తున్నాడన్న సంతోషంతో తనకంటే ముందే శ్యామ్ని చూడాలనుకుని కారులో ఎయిర్పోర్ట్‌కి స్టార్ట్ అయింది. శ్యామ్ కూడా ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్‌గా సంజన ఇంటికి బయలుదేరడంతో శ్యామ్‌కి సంజన కారు కనిపించడంతో కొంచెం దూరంలోనే ఆగిపోయాడు. సంజన అప్పటికే శ్యామ్‌ని చూసి సంతోషంగా కారు ఆపి దిగి శ్యామ్ దగ్గరికొస్తుంది. శ్యామ్ కారు దిగి సంజనని చూశానన్న ఆనందంలో తను కూడా కిందికి దిగి నిలబడేసరికి సంజన ఫాస్ట్‌గా వచ్చి శ్యామ్‌ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. శ్యామ్ కూడా సంజన చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకొని తను ఎంత మిస్ అయ్యాడో తెలిసేలా చేస్తుంటే సంజనకి నొప్పిగా ఉన్న శ్యామ్ కౌగిల్లో అలాగే ఉండిపోయింది. విశ్వ సంజన ఇంటికి కొంచెం దూరంలో ఉన్న షాప్లో కూర్చుని సంజన ఎప్పుడు బయటకు వస్తుందా, ఎప్పుడు తనని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుని తన సొంతం చేసుకోవాలని ఎవరు గుర్తుపట్టకుండా వేషం మార్చుకుని ఒక ముసలాయన్ లాగా ఉంటాడు. ఈ 4 డేస్ శ్యామ్ ముందు ఆలోచనలతో సంజనని ఇంట్లోని మురళి గారి పేరు చెప్పి లాక్ చేయడంతో సంజన బయట అడుగు పెట్టిందే లేదు. శ్యామ్ వస్తున్నాడని ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేషన్ రావడంతో ఖచ్చితంగా శ్యామ్ సంజన దగ్గరికి వస్తాడని ఊహించి బైక్పై ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యే సమయానికి సంజన కారులో నుండి బయటికి రావడం చూసి వెతకబోయిన తీగ కాలికి దొరకడం అంటే ఇదేనేమో. ఇప్పటి వరకు నేను సొంతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయ్యాను. కానీ నీకు నాకు అడ్డుగా వచ్చిన మధ్యలో వచ్చిన ఆ శ్యామ్ గారిని నీ కళ్ళ ముందే పైకి పంపించేస్తాను. అప్పుడు నిన్ను నా సొంతం చేసుకుంటాను అనుకుంటూ తనని ఫాలో అవుతాడు. తనని ఫాలో అవుతూనే తన మనుషులకి ఫోన్ చేసి సంజన ఇంటి ముందు గమనిస్తూ ఉండమని చెప్పాడు. సంజన శ్యామ్ ఇద్దరు దూరం జరిగి కార్ డ్రైవర్కి వెళ్ళిపోమని చెప్పి శ్యామ్ సంజన కార్ దగ్గరికి వెళ్తూ అప్పుడే అక్కడికి వచ్చిన విశ్వ ఛాన్స్ మిస్ చేసుకోకూడదని గన్ తీసి శ్యామ్ని షూట్ చేస్తాడు. శ్యామ్కి తగలాల్సిన బుల్లెట్ సంజనాకి తగలడంతో అక్కడ ఏం జరిగిందో తెలియక విశ్వ షాక్ అయితే శ్యామ్ పడిపోతున్న సంజనాను పట్టుకుని ఏడుస్తూ సంజన కళ్ళు తెరిచి చూడు అని చంపలపై తడుతూ ఉన్నాడు. అయినా సంజన స్పృహలోకి రాకపోవడంతో బుల్లెట్ తగిన ప్లేస్ నుంచి రక్తం కారుతూ ఉంటే శ్యామ్ సంజనాకి రక్తం పోరకుండా క్లాత్ బిగించి కట్టి తనని కారు బ్యాక్ సీట్లో పడుకోబెట్టి కార్ స్టార్ట్ చేస్తాడు. కారు ఎంత స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడంటే దగ్గరలో ఏ హాస్పిటల్ లేకపోవడంతో హాస్పిటల్కి అరగంట పట్టే ప్రయాణం 10 నిమిషాల్లో హాస్పిటల్ ముందు కారు ఆపాడు. శ్యామ్ సంజనాని తీసుకుని లోపలికి వెళ్తూ డాక్టర్ని పిలుస్తూ ఉండడంతో డాక్టర్ సంజనాని స్ట్రెక్చర్ మీద పడుకోబెట్టి చెప్పి నర్స్ని పిలిచి ఐసీయూలోకి తీసుకెళ్ళమని చెప్తాడు. అప్పుడే బయటకు వచ్చిన డాక్టర్ రాజ్ శ్యామ్ని చూసి గుర్తుపట్టి శ్యామ్ నువ్వేంటిక్కడ అని అడుగుతాడు. శ్యామ్ రాజుని చూసి కళ్ళు తుడుచుకుని మీరు అని ఎవరో తెలియక అడుగుతుంటే హో సారీ శ్యామ్, నేను మీకు తెలియదు కానీ మీరు నాకు తెలుసు. నేను వినోద్ ఫ్రెండ్ని. రీసెంట్గా ముంబై నుంచి హైదరాబాద్కి వచ్చాను. నువ్విక్కడున్నావేంటి? ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమా? శ్యామ్ రాజ్ చేతులు పట్టుకుని రాజ్ లోపల అని చెప్పలేక ఆవేశంతో అక్కడున్న కుర్చీలో కూర్చుంటాడు. రాజ్కి ఎదురుగా ఆపరేషన్ థియేటర్లో ఉండడంతో శ్యామ్కి దగ్గరమైన వాళ్ళు ఎవరికో సీరియస్గా ఉందని అర్థమైన రాజ్ డోంట్ వరీ శ్యామ్, ఐ విల్ హ్యాండిల్ అని చెప్పి లోపలికి వెళ్ళాడు. తను కూడా డాక్టర్ అవడంతో ఇంకా ఆపరేషన్ స్టార్ట్ అవ్వకపోవడంతో డాక్టర్ లోపలికి వెళ్తాడు. అక్కడున్న సంజనాన్ని చూసిన శ్యామ్ ఇంతగా టెన్షన్ పడుతుంది, ఈ అమ్మాయి గురించి అయి ఉంటుంది అని అనుకుని తన సిచ్యువేషన్ అబ్జర్వ్ చేసిన తర్వాత రిపోర్ట్లో బుల్లెట్ కనిపించడంతో వెంటనే ఆపరేషన్ చేయడానికి రెడీ అవుతారు. లోపల ఆపరేషన్ స్టార్ట్ చేసి బుల్లెట్ తీసేసి కుట్లు వేసి కట్టి పేషెంట్ ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదని ఒక 12 అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచాలని చెప్పి రాజ్ బయటకు వచ్చి శ్యామ్తో షీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ శ్యామ్, డోంట్ వరీ అని చెప్తాడు. శ్యామ్ రాజ్ నోట్ నుంచి ఆ మాట వినగానే సంతోషంగా రాజ్ని హక్ చేసుకుని థ్యాంక్ యూ సో మచ్ రాజ్, మీరు చేసిన హెల్ప్కి చాలా థ్యాంక్స్ అని చెప్పి నేను సంజనాని చూడొచ్చా అని అడిగాడు. 1 అవర్ తర్వాత వెళ్ళొచ్చు శ్యామ్ అని చెప్తాడు. గంటసేపు హాస్పిటల్లో అటు ఇటు తిరుగుతూ సంజన గురించి తన మీద అటాక్ జరిగిన విషయం కమిషనర్కి కాల్ చేసి చెప్పి అంకుల్
ఇదంతా వాడి పని. మీరేం చేస్తారో నాకు తెలీదు. డే కంప్లీట్ అయ్యేలోపు వాడు నాకు కావాలి. మీరు మాత్రమే ఈ పని చేయగలరని నమ్ముతున్నాను. ఈసారి మాత్రం వాడిని వదిలిపెట్టే సమస్య లేదు అని చెప్పి కాల్ కట్ చేశాడు. కమిషనర్ కమిషనర్ అంకుల్‌కి శ్యామ్ గురించి ముందే ఒక అంచనా వేయడంతో ఒకసారి ఎవరికైనా స్పాట్ పెట్టాడంటే వదలడని, చలపతి విషయంలో ప్రూఫ్ అవడంతో ఇంకేం ఆలోచించకుండా శ్యామ్, సంజనపై అటాక్ జరిగిన లొకేషన్ దగ్గరగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేసి తీసుకురమ్మని ఆ ఏరియా ఇన్స్‌పెక్టర్ కాల్ చేసి చెప్తాడు. రాజ్ సర్జరీకి అటెండ్ అయ్యి శ్యామ్ దగ్గరకొచ్చి, శ్యామ్ లోపలికెళ్దాం పదా అని అంజనా దగ్గరికి తీసుకుని వెళ్తాడు సంజనాని చెక్ చేసి, శ్యామ్ తనకి కొంచెం సేపట్లో మెలకువ వస్తుంది. కాన్షియస్‌లోకి రాగానే నన్ను పిలువని చెప్పి దగ్గరుండి తన డిస్టర్బ్ కాకుండా చూసుకో అని చెప్పి వినోద్‌కి కాల్ చేసి విషయం చెప్తాడు. టెన్షన్ పడకు వినోద్. షీ ఈస్ ఔట్ ఆఫ్ డేంజర్. నువ్వొస్తే శ్యామ్‌కి ధైర్యంగా ఉంటుందని నీకు చెప్తున్నాను. నువ్వు హైదరాబాద్ వచ్చావని శ్యామ్ చెప్పాడు. నువ్వు హాస్పిటల్‌కి రా అని చెప్పి కాల్ కట్ చేశాడు. వినోద్‌కి షాక్‌తో ఏం చేయాలో అర్థం కాలేదు. అంజనా వచ్చి వినోద్‌ని చూసి, వినోద్‌ని తట్టి ఏమైంది వినోద్? అలా స్టాచ్యూలా ఉండిపోయావు అనింది. వినోద్‌కి అంజుకి ఎలా చెప్పాలో తెలియక, అంజు నేను అర్జెంట్‌గా బయటికెళ్ళాలి. ఏంటి ఎక్కడికి అని అడక్కు. వచ్చాక వివరంగా చెప్తాను జాగ్రత్త. హా ఇంకో విషయం. బయటికెక్కడికి వెళ్ళకు. ఇంట్లోనే ఉండు. నేను త్వరగా వచ్చేస్తాను అని చెప్పి కార్ కీస్ తీసుకుని బయటికెళ్తుంటే మురళి, రాఘవ గారు హనీ, చెర్రీలతో కూర్చుని హాల్‌లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వినోద్‌ని చూసిన మురళి గారు, ఈ టైంలో బయటికెళ్తున్నారు. ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అల్లుడు గారు అంటాడు. వినోద్ ఒక క్షణం ఆగి, చిన్న వర్క్ ఉంది మావయ్య. అది చూసుకొని త్వరగా వచ్చేస్తాను అని చెప్పి, డాడీ వెళ్ళొస్తానని చెప్పి కార్ స్టార్ట్ చేసుకుని స్పీడ్‌గా రాజ్ చెప్పిన హాస్పిటల్‌కి వెళ్తాడు. శ్యామ్ సంజనాని చూస్తూ తన చేయి పట్టుకుని, నేను వస్తున్నానని నీకు చెప్పి నీకు ఈ పరిస్థితిని రప్పించాను. సారీ సంజన, ఇదంతా నా వల్లే. నేనొచ్చాక విశ్వగఢ్ సంగతి చూడాలనుకున్నాను. అందుకే వాడి గురించి ఆలోచించకుండా నేను ఇలా హాస్పిటల్‌లో ఉండేలా చేశాను. శ్యామ్ సంజనాని చూసి స్పృహలోకి వస్తుందని డోర్ దగ్గరికి వెళ్ళి నిలబడి నర్స్‌తో డాక్టర్ రాజుని పిలవండి అని చెప్పి మళ్ళీ వచ్చి సంజన చేతిని పట్టుకుని, సంజన నీకేం కాలేదురా అని చెప్తూ తన స్పృహలోకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నాడు. సంజన శ్యామ్ మాటలు విని నెమ్మదిగా కళ్ళు తెరిచి శ్యామ్ని చూసి చిన్నగా నవ్వింది. ఓపిక లేకపోవడంతో, నీరసమవడంతో ఎక్కువ మాట్లాడలేక శ్యామ్ని చూసి నవ్వుతూ, నిన్ను మళ్ళీ చూస్తాననుకోలేదు శ్యామ్ అని మాటలు కూడ తీసుకుని మాట్లాడింది. శ్యామ్ సంజన నోటి మీద చెయ్యి వేసి, అలా అనకు సంజు. నువ్వు నా నుంచి దూరం అవ్వాలన్నా దానికి నా పర్మిషన్ కావాలి. నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేవురా. యు ఆర్ మైన్ సంజు. యు ఆర్ ఓన్లీ మైన్. అర్థమవుతుందా అని చెప్పి సంజన నుదుటిపైన ముద్దు పెట్టుకుంటాడు. ఇంతలో వినోద్ రావడం చూస్తున్న శ్యామ్ రాజు వైపు చూస్తాడు. నేను చెప్పాను అన్నట్లు కళ్ళు అరుపుతాడు. వినోద్ సంజన దగ్గరకు వచ్చి ఇప్పుడు ఎలా ఉందిరా అని అడుగుతాడు. నాకేం కాలేదు బావగారు, నేను బాగానే ఉన్నాను, మీరు టెన్షన్ పడకండి అని నవ్వుతూ చెప్తూ ఉంటే స్టిచెస్ వేసిన దగ్గర నొప్పిగా అనిపించి అమ్మా అంది చిన్నగా. శ్యామ్, వినోద్ కొంచెం కంగారు పడుతూ రాజ్ని ఏమైందో చూడమని చెప్పి సంజన పక్కన నిలబడి ఉంటారు. రాజ్ సంజనకి ఇంజెక్షన్ ఇచ్చి మత్తు వల్ల నిద్రలోకి జారుకుంది. రాజ్ ఇద్దరితో, శ్యామ్ ఈ రోజు తన హాస్పిటల్లో ఉంటుంది. రేపు తన కండిషన్ చూసి డిశ్చార్జ్ చేయాలా వద్దా అని చెప్తానని చెప్పి తనకు నేనే అనస్థీషియా ఇంజెక్షన్ చేశాను అంటాడు. తను ఇంకో 2 అవర్స్ వరకు కాన్షియస్లోకి రాదు. శ్యామ్, మార్నింగ్ నుండి నువ్వేం తినలేదు. కనీసం ఇప్పుడైనా వెళ్ళి ఏదో ఒకటి తిను. ఇప్పుడు తనకేం ప్రాబ్లం లేదు. వినోద్ టేక్ కేర్. నాకు ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ ఉంది. వెళ్ళి మళ్ళీ వస్తానని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వినోద్ శ్యామ్ దగ్గరకు వచ్చి శ్యామ్ అని పిలిచేసరికి అప్పటి వరకు ఆపుకున్న కన్నీళ్ళకి స్వేచ్ఛనిచ్చి వినోద్ని హత్తుకుని ఏడ్చేస్తాడు. ఏంట్రా ఇది చిన్నపిల్లల్లా? ఇప్పుడు సంజనకి ఏం అవ్వలేదు. తను సేఫ్గానే ఉంది కదా. అయినా అసలు మీపై అటాక్ ఎవరు చేశారా? అసలు నువ్వు వస్తున్నావని సంజనాకి ఎందుకు చెప్పావు అని అడుగుతాడు. శ్యామ్ తన కళ్ళు తుడుచుకుని, ఇలా జరుగుతుందని అనుకోలేదన్నయ్య. సంజన వస్తున్నానని తెలిస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అనుకున్నాను. కానీ నా కోసం నాకంటే ముందే ఎయిర్పోర్ట్కి వస్తుంది అనుకోలేదు. ఆ విశ్వాన్ని అస్సలు వదిలిపెట్టనన్నయ్య. నవ్వుతూ నా దగ్గరకు వచ్చిన సంజనాని ఇలా స్పృహ లేకుండా చేసి ఆ క్షణం నా ప్రాణం పోయేంత పని అయింది తెలుసా అన్నయ్య అని అంటాడు. ఇంతలో శ్యామ్కి కమిషనర్ నుంచి కాల్ రావడంతో పక్కకొచ్చి చెప్పండి అంకుల్ అనగానే శ్యామ్, నేను నీకు వేరే నెంబర్ నుంచి ఒక లొకేషన్ షేర్ చేస్తాను, నువ్వు అక్కడికి రాగలవా అని అడుగుతాడు. శ్యామ్కి విషయం అర్థమై షూర్ అంకుల్, 10 minutesలో అక్కడ ఉంటాను, నేను వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వినోద్ దగ్గరికి వెళ్తాడు. అన్నయ్య, నేను అర్జెంటుగా బయటకు వెళ్తున్నాను. సంజనకి స్లో వచ్చేసరికి నేను వచ్చేస్తాను. సంజన జాగ్రత్త, నువ్వు ఎక్కడికి వెళ్ళకు సరేనా అనుకని వినోద్ శ్యామ్తో, ఇప్పుడు అంత ఇంపార్టెంట్ ఏముందిరా అని అనుమానంగా అడిగాడు. శ్యామ్ సంజన దగ్గరికి వెళ్ళి నుదుటిపై ముద్దు పెట్టుకుని చెవి దగ్గర నెమ్మదిగా, బంగారం, నువ్వు కళ్ళు తెరిచేసరికి నీ కళ్ళ ముందుంటాను. నేను వచ్చే వరకు నువ్వు ప్రశాంతంగా రెస్ట్ తీసుకో అని చెప్పి
వినోద్ వైపు తిరిగి, నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఆ పని చేయడానికే వెళ్తున్నానన్నయ్య. ఎందుకంటే డీటెయిల్గా ఇప్పుడు నేను చెప్పలేను. వచ్చాకంతా క్లియర్గా చెప్తాను అని వెళ్ళిపోతాడు. మినిస్టర్ పంపించిన లొకేషన్కి చేరుకుంటాడు. అంకుల్, ఎక్కడున్నాడు ఆ రోగ్ అని కోపంగా, రేయ్ విశ్వ, ఎక్కడున్నావు అని గట్టిగా తన కోపాన్నంతా తెలిసేలా అరుస్తాడు. కమిషనర్ శ్యామ్ని, శ్యామ్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. వాడు ఇక్కడే ఉన్నాడు. నువ్వు కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. వాడు చేస్తే నేను ఆన్సర్ చేయాల్సి వస్తుంది. కేర్ఫుల్ శ్యామ్. నీ పని అయిపోగానే నీ దగ్గరున్న కొత్త నెంబర్కి కాల్ చేయి. ఓకేనా? గుర్తుపెట్టుకో శ్యామ్, వాడు చేసిన పనులకి ఎంతో మందిని చంపిన సాక్ష్యాలు లేకుండా చేసుకున్నాడు. అందుకే వాడికి లైఫ్ పడినా అది వాడికి కరెక్ట్ పనిష్మెంట్ కాదు. అందుకే నువ్వు అడిగిన వెంటనే నీకు హెల్ప్ చేయడానికి రీజన్ వాడు చేసిన తప్పులకి నేరాలకి వాడికి జీవితాంతం చేస్తూ బ్రతికేలా చెయ్యాలి అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. శ్యామ్ అది ఒక పాడుబడ్డ ఇల్లు కావడంతో అక్కడ అంతా నిర్మానుష్యంగా ఉంది. ఎదురుగా ఉన్న గదిలో వెళ్లి కుర్చీలో తాళ్ళతో కట్టేసి ఉన్న విశ్వాన్ని చూడగానే ఉగ్ర రూపంతో వాడి దగ్గరకు వచ్చి పక్కనే ఉన్న ఇనుపరాడు తీసుకుని ఇష్టం వచ్చినట్టు కాళ్ళపైన, చేతులపైన, ముఖంపైన, తలపైన కొడతాడు శ్యామ్. విశ్వ మొదటి దెబ్బ పడగానే స్రోలోకి వచ్చి ఎదురుగా శ్యామ్ను చూసి భయంతో బిక్క చచ్చిపోయి అరవడానికి కూడా నోటికి ప్లాస్టర్ వేసి ఉండడంతో ఆ నొప్పికి భరించలేక కళ్ళ నుండి నీళ్లు కారిపోతున్నాయి. శ్యామ్ తన కోపం తగ్గే వరకు కొట్టి రాడ్ పక్కన పడేస్తాడు. విశ్వ అంత బాధలోనూ కొట్టడం ఆపడంతో హమ్మయ్య అనుకుని మనసులో అనుకుంటాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.